న్యూస్ చూస్తున్నాం. తమిళనాడు రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ప్రతిపక్షం అన్నా డిఎంకేలో చీలక వచ్చింది. ఆ పార్టీ సీనియర్ నేత షణ్ముగం తిరుగుబాటు బావుట ఎగరవేస్తూ తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి విజయ్ ప్రభుత్వానికి మద్దతు ప్రకటిస్తున్నట్లుగా వెల్లడించారు. రేపు అసెంబ్లీలో జరగనున్న ఫ్లోర్ టెస్ట్ లో సీఎం విజయ్ కు అనుకూలంగా ఓటు వేస్తామని ఆయన స్పష్టం చేశారు. షణ్ముగం వర్గంలో దాదాపు 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో విజయ్ మెజార్టీ మార్కు ఒక్కసారిగా 150కి చేరనుంది. మరోవైపు ఈ చీలకతో మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి నాయకత్వంలోని ఏఐఏడీఎంకే తీవ్ర సంక్షోభంలో పడింది. ఇదే అంశం గురించి మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ ఫోన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్, చెప్పండి, ఏఐఏడీఎంకేలో చీలికకు అసలు కారణాలు ఏమిటి? రైట్ ఇంద్రజ, ఏదైతే తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఏదైతే అన్నాడీఎంకే ఏఐడిఎంకేలో చీలిక వచ్చింది, ఆల్మోస్ట్ అది కన్ఫామ్ అయిపోయిందని చెప్పొచ్చు. ఏదైతే సివి షణ్ముగం వర్గం పూర్తిగా పళనిస్వామిని వ్యతిరేకిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. పార్టీ నుంచి బయటికి రావడం జరిగింది. 30 మంది ఎమ్మెల్యేలు వారికి మద్దతిస్తున్నట్లు కూడా ప్రకటించడం జరిగింది. మొత్తానికైతే మనం చూస్తున్నాం, ఏదైతే తమిళనాడు ఎన్నికల తర్వాత ఫలితాల తర్వాత తమిళనాడు రాజకీయాల్లో అనేక పరిణామాలు సమీకరణలు చోటు చేసుకున్న పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే విజయ్ అధికారం చేపట్టేందుకు ఏదైతే మ్యాజిక్ ఫిగర్ కు సమీపంలో ఆగిపోవడంతో విజయ్ కు సపోర్ట్ చేయాలని చెప్పేసి షణ్ముగం వర్గం పూర్తిగా మద్దతు ఇవ్వాలని చెప్పేసి భావించింది. కానీ అప్పుడు పళనిస్వామి ఆ విధంగా జరగనివ్వలేదు. కానీ ఆ సమయంలోనే అన్నాడీఎంకేలో చీలిక అనేది ఏర్పడడం జరిగింది. పళనిస్వామి వర్గం అదేవిధంగా షణ్ముగం వర్గం వేరువేరుగా అయిపోయారు. అయితే కొద్ది రోజులు రిసార్ట్ రాజకీయాలతో వాళ్ళని కట్టడి చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం తర్వాత రాజకీయ సమీకరణలు చకచకా మారిపోతూ వస్తున్నాయి. ప్రస్తుతం ఏదైతే అన్నాడీఎంకేలో చీలిక అనేది జరిగిపోయింది. మునిస్వామి వర్సెస్ పళనిస్వామి షణ్ముగం వర్సెస్ పళనిస్వామి వర్గంగా అక్కడ పోటీ అయితే జరుగుతుంది. అయితే షణ్ముగం వర్గం అయితే విజయ్కి సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరిగింది. ఎందుకంటే షణ్ముగం వర్గంతో 30 మంది ఎమ్మెల్యేలు ఇప్పటి వరకు కూడా మనకి విజయ్కి సంబంధించి ఏదైతే 120 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. అంటే అది ఎప్పుడు దినదిన గండంగా మాత్రమే ఉండేది. కానీ ఎప్పుడైతే 30 మంది ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించారో ఒక్కసారిగా విజయ్కి సంబంధించి ఆయన బలం 150కి చేరుకోవడం జరిగింది. షణ్ముగం వర్గం విజయ్ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడానికి తీసుకున్న నిర్ణయం వెనుక రాజకీయ వ్యూహం ఏమిటి? రాజకీయ వ్యూహం ఒకటి, షణ్ముగ వర్గం చెప్తున్నది విజయ్కి ప్రజలు పట్టం కట్టారు, విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటును ప్రజలు కోరుకుంటున్నారు, అలాంటి పార్టీని మనం అడ్డుకోవడం కరెక్ట్ కాదని చెప్పేసి ముందు నుంచి కూడా షణ్ముగ వర్గం చెబుతూ వచ్చింది. సో విజయ్ పార్టీ ప్రజలు పట్టం కట్టారు కాబట్టి ఆ పార్టీని విజయ్కి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మద్దతు ఇవ్వాల్సిందిగా కూడా ఆయన ముందు చెబుతూ వచ్చారు. కానీ అన్నాడీఎంకేలో పళనిస్వామి వర్గం మాత్రం దాన్ని ఒప్పుకోలేదు. కానీ ప్రస్తుత సమయంలో విజయ్కి సపోర్ట్ గా నిలబడాలని చెప్పేసి ప్రజలు పట్టం కట్టారు కాబట్టి, ప్రజలు విజయ్ పాలన కోరుకుంటున్నారు కాబట్టి తాము మద్దతు ఇస్తున్నట్లు కూడా ప్రకటించడం జరిగింది. మరి అంతర్గతంగా వ్యూహాత్మకంగా ఎత్తుగడలు ఉంటాయి ఖచ్చితంగా. రాజకీయ పార్టీ అనగా ఆ తరహా వ్యూహాత్మక ఎత్తుగడలు లేకపోతే కష్టమే. సో ఒకవేళ కనుక ఇప్పుడు టీవీకే పార్టీకి మద్దతు ఇస్తే నెక్స్ట్ ప్రభుత్వంలో చేరుతుందా లేదా వెలుపల నుంచి మద్దతు ఇస్తుందా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాజకీయ పార్టీ రాజకీయ నేతలు అన్న తర్వాత ఖచ్చితంగా రాజకీయ లబ్ధి కోసమే వాళ్ళు ఇలాంటి తీసుకుంటుంటారు. సో ఇప్పుడు మనకి ఇప్పటికిప్పుడు టీవీకే వర్గానికి మద్దతు ఇచ్చినప్పటికీ కూడా భవిష్యత్తులో ఏ తరహాగా ఉండబోతుంది, ప్రభుత్వంలో భాగస్వామ్యం చేసుకుంటారా, ప్రభుత్వంలో భాగస్వామ్యం తీసుకునే మంత్రి పదవులు తీసుకుంటారనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా భవిష్యత్తే చెబుతుంది. ఇంద్రజా. రైట్ శ్రీనివాస్, మాజీ సీఎం పళనిస్వామి సంక్షోభాన్ని ఎలా ఎదుర్కొంటున్నారు? పళనిస్వామి విషయానికి వస్తే కనుక ఇక్కడ మేజర్ ఎమ్మెల్యేలందరూ కూడా షణ్ముగం వైపే ఉన్నారంటే మొత్తం 47 మంది అన్నాడీఎంకే శాసనసభ్యుల్లో 30 మంది షణ్ముగం వైపు ఉన్నారు, 17 మంది మాత్రమే ఇప్పుడు పళనిస్వామి వైపు ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో పళనిస్వామి అధ్యక్షతను కూడా ఇప్పుడు ప్రశ్నార్థకం కాబోతుంది. ఎందుకంటే పళనిస్వామిని పార్టీ అధ్యక్షత నుంచి తొలగించాలని చెప్పేసి మెజారిటీ వర్గం భావిస్తుంది. ఎందుకంటే 30 మంది ఎమ్మెల్యేలు మునిస్వామి వైపు ఉన్నారు, అంటే షణ్ముగం వైపు ఉన్నారు కాబట్టి సో శాసనసభ పక్ష నేతగా పళనిస్వామిని తప్పించాలని చెప్పేసి కూడా పార్టీ మెజారిటీ ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. మరి ఆ దిశగా అడుగులు వేస్తారా, అడుగులు వేస్తే పళనిస్వామి ఒప్పుకుంటారా లేదా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. మొత్తానికైతే ఈ పరిణామం ఏదైతే అన్నాడీఎంకేలో జరిగిన పరిణామము పళనిస్వామికి మాత్రము ఒక ప్రశ్నార్థకం కానుందని చెప్పొచ్చు. శ్రీనివాస్, అన్నాడీఎంకేలో మరిన్ని నేతలు కూడా తిరుగుబాటు చేసే అవకాశం ఉందా?
అంటే ఇప్పుడు ఎప్పుడైతే చెప్పలేము, ఎందుకంటే ఇప్పుడు 30 మంది ఎమ్మెల్యేలు అయితే షణ్ముగం వైపు ఉన్నారు. భవిష్యత్తులో మిగతా వారు కూడా అంటే మిగిలిన 17 మందిలో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందులో అంటే ఎంతమంది వచ్చే అవకాశాలు ఉన్నాయి అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికైతే ఇప్పటికిప్పుడు వచ్చిన అదైతే లేదు. 30 మంది ఎమ్మెల్యేలు అయితే ఖచ్చితంగా షణ్ముగం వైపు అయితే ఉన్నారు. భవిష్యత్తులో చెప్పలేము మరి ఎవరన్నా వచ్చే అంటే పళనిస్వామి వర్గం నుంచి ఎవరైనా వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదని మనం మాత్రం మనం చెప్పలేము. రైట్ శ్రీనివాస్, డిఎంకే ఈ పరిణామాలను ఎలా గమనిస్తోంది? వారి స్పందన ఏమైనా వచ్చిందా? డిఎంకే అయితే ఇప్పటివరకు కూడా జరుగుతున్న రాజకీయ పరిణామాలను అన్నింటినీ కూడా గమనిస్తుంది. ఎందుకంటే ఇటీవల ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఆ పార్టీ టీవీకే పాలన చూడాలనుకుంటుంది. అదేవిధంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలను గమనిస్తూ వస్తుంది. తన పార్టీ వైపు ఎవరైనా చూస్తే కనుక అప్పుడు తన రియాక్షన్ కనిపించే అవకాశం ఉంది. మనం చూస్తున్నాం ఏదైతే టీవీకే పార్టీ అధికారంలో వచ్చేందుకు డిఎంకే పార్టీకి చెందిన వామపక్షాలు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ, వీసీకే పార్టీ 3 పార్టీలు కూడా మద్దతు ఇవ్వడం వెనుక డిఎంకే ప్రోత్సాహం కూడా ఉంది. ఎందుకంటే ఆ పార్టీ అధినేత స్టాలిన్ తమ ఇష్టానుసారం ఓటు వేసుకోవచ్చు అని చెప్పేసి లైన్ క్లియర్ చేసిన నేపథ్యంలోనే ఆ పార్టీలు టీవీకేకు సపోర్ట్ చేయడం జరిగింది. అయితే భవిష్యత్తులో తన పార్టీకి మనుగడకు ముప్పు వాటిల్లితే కనుక అప్పుడు డిఎంకే స్పందించే అవకాశాలు ఉన్నాయి. రైట్ తమిళనాడు రాజకీయాల్లో ఇది కొత్త కూటమిల ఏర్పాటుకు దారి తీసే అవకాశం ఉందా? అంటే ఇప్పటికిప్పుడు మనము చెప్పలేము. ఎందుకంటే పరిస్థితి మనము చూసాము. డిఎంకే పార్టీలో మిత్రపక్షాలు ఉన్న వామపక్షాలు కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, అదేవిధంగా వీసీకే పార్టీలు కావచ్చు, ఇప్పటికీ కూడా తమ డిఎంకేలోనే ఉన్నామని చెప్పేసి స్పష్టం చేయడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీని డిఎంకే దూరం పెట్టడం జరిగింది. కానీ మిగతా పక్షాలు మాత్రము ఇప్పటికీ తమ కూటమి లో భాగంగానే భావిస్తుంది. కేవలం ప్రభుత్వం ఏర్పాటుకు, ప్రభుత్వం కొనసాగించేందుకు మాత్రమే ఈ పార్టీలు వెలుపల నుంచి మద్దతు ఇస్తున్నాయని చెప్పేసి డిఎంకే చెబుతుంది. కాబట్టి కొత్త కూటములు ఏర్పడే ఛాన్సెస్ ఉన్నాయా అంటే ఇప్పుడు టీవీకి సపోర్ట్ ఇచ్చే ఇది కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఇస్తుంది. అదేవిధంగా మనకి చూసుకుంటే కనుక ఇప్పుడు అన్నా డిఎంకేలో షణ్ముగం వర్గం కూడా సపోర్ట్ చేస్తుంది. భవిష్యత్తులో మనం ఇది కూడా ఒక కూటమిగా మారే అవకాశం లేకపోలేదని మాత్రం మనం కొట్టి పారేయలేం. రైట్ శ్రీనివాస్, చెప్పండి, విజయ్ రాజకీయ ప్రయాణంలో ఇది కీలక మలుపుగా భావించవచ్చా? విజయ్ రాజకీయ ప్రయాణంలో చూసుకుంటే కనుక ఏదైతే తమిళనాడులో పార్టీ స్థాపించి 2 ఏళ్లకి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి ఏర్పడడానికి కొద్దిగా సమయం తీసుకుంది. అంటే 5 రోజుల పాటు దినదిన గండంగానే అక్కడ పరిస్థితి కనిపించింది. కానీ ఎప్పుడైతే ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత చకచక ఎమ్మెల్యేల మద్దతు రావడం, అంటే ఇప్పుడు ఒక్కసారిగా షణ్ముగం వర్గం 30 మంది ఎమ్మెల్యేల మద్దతు ఇవ్వడంతో ఇప్పటివరకు తన ప్రభుత్వం దినదిన గండంగా నూరేళ్ల ఆయుష్గా బతుకుతున్న ఈ ప్రభుత్వం ఏతుందో ఒక్కసారిగా 30 మంది ఎమ్మెల్యేలు రావడం వల్ల ఏమవుతుందంటే ఒక్కసారిగా బలోపేతం, అంటే 118 స్థానాలు బెంచ్ మార్కును దాటేసి 150 స్థానాలకు ఒక్కసారిగా వెళ్ళడం జరిగింది. అంటే తన బలాన్ని ఒక్కసారిగా పెంచుకోవడం జరిగింది. సో ఇది కీలక పరిణామంగానే మనం భావించాల్సి ఉంటుంది విజయ్కి సంబంధించి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. கூட்டணியிலும் இல்லை. தேர்தலுக்கு முந்தையே இந்த கூட்டணி எந்த கூட்டணியிலும் இப்போது இல்லை. நாங்கள் இப்போது அனைத்து இந்திய அண்ணா திராவிட முன்னேற்ற கழகம் புதிய முடிவை எடுக்க வேண்டும். இந்த கட்சி காப்பாற்றப்பட வேண்டும், புத்துயிர் கொடுக்கப்பட வேண்டும், மீண்டும் அம்மாவுடைய ஆட்சி அமைய வேண்டும், புதிதாக நாம் கூட்டணி அமைக்க வேண்டும் என்ற நிலைப்பாடை எடுத்தோம். அதன்படி தீர்மானத்தின்படி மக்கள் தீர்ப்பை ஏற்று இன்றைக்கு வெற்றி பெற்றிருக்கிற முதலமைச்சராயிருக்கிற தமிழக வெற்றி கழகத்தினுடைய தலைவரை, அந்த ஆட்சியை ஆதரிப்பது என்று அனைத்து இந்திய அண்ணா திராவிட முன்னேற்ற கழகம் சட்டமன்றத்துடைய கூட்டத்திலே தீர்மானம் நிறைவேற்றப்பட்டு முடிவெடுக்கப்பட்டது. இரண்டாவதாக சட்டமன்றத்துடைய அனைத்து இந்திய அண்ணா திராவிட முன்னேற்ற கழகத்துடைய சட்டமன்றத்தினுடைய குழுவினுடைய தலைவராக எங்களுடைய கட்சியினுடைய தலைமை நிலைய செயலாளர் முன்னாள் அமைச்சர் திரு எஸ்பி வேலுமணி அவர்களை சட்டமன்ற குழு தலைவராக தேர்ந்தெடுக்கப்பட்டிருக்கிறார். கொறடாவாக டாக்டர் சி விஜயபாஸ்கர் அவர்கள் தேர்வு செய்யப்பட்டிருக்கிறார். கூட்டணியிலும் இல்லை.